గడ్డి కట్టుట ప్రక్రియ ప్రారంభమైనది. ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మన వరి సాగు చేయడం, రైస్ మన కోసం, ఎండుగడ్డి పశువులు, ఆవులు, లేగ దూడల కోసం మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనుషులు, మూగ జీవాలు ఇలా ఎన్నో వాళ్ళకి మంచి ఆహారం అందించిన ఎండుగడ్డి వాటిని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. వాటికి ఈ రోజున గడ్డి కట్టుట ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఇప్పటికే మనం వరి కోత కోసి తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి కోత కోసి చాలా రోజులు అవుతా ఉంది. గడ్డి అనేది కట్టడం మెయిన్ ఇంపార్టెంట్. ఇదే ఇప్పుడు మనం స్టోరేజ్ చేస్తాం కదా, ఇప్పుడు ధాన్యాన్ని స్టోరేజ్ చేస్తాం మనకు రైస్ తినడానికి, అలాగే డ్రై గ్యాస్ కూడా స్టోరేజ్ చేస్తాం. ఇది ఎందుకంటే పశువులకి, ఆవులకి, లేగదోడలకు వేయడానికి. వీటన్నిటిని ఒక దగ్గరికి చేర్చేసి పట్టపరిచేసి, అంటే వానకి ఎండకి తడవకుండా పట్టపరిచేసి తర్వాత మనకు కావాల్సినప్పుడల్లా వేసుకుంటా చేయడం జరుగుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం 2027 మార్చి దాకా మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దాదాపు ఎన్నో మోపులు ఉంటాయి, వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. మనం ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం మనం వర్షాలు పడితే మనం ఏం చేయాలి, తడిసిపోతే మనం గడ్డి కట్టలేము. దేనికైనా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పుడు కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని ఇత్తనం చల్లిన రోజే చెప్పుకున్నాం. వాటిని ధాన్యాన్ని స్టోరేజ్ చేసి మనం రైస్గా తినడం, ఈ ఎండుగడ్డి వీటన్నిటిని స్టోరేజ్ చేసి పశువులకి, ఆవులకి, లేగ దూడలకి, మూగ జీవాలకి మనం క్యాటిల్ పర్పస్, ఫీడ్ పర్పస్ క్యాటిల్ ఆహారంగా అందించడం జరుగుతూ ఉంది. తద్వారా పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుదల బాగుంటుంది. అది ఎందుకంటే ఆ ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి ఆ పవరు, ఆ స్టామినా దాంట్లో ఉంటుంది. అంటే ఇత్తనం చల్లని కాడి నుంచి మనం చేసినటువంటి ఆ భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం పంచభూతాల్లో 2 ఎలిమెంట్స్ యూజ్ చేసాం మనం, మట్టి, నీరు. అందువల్ల ఏది ఎత్తుకున్నా కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ సంతోషకరమైన విషయం అది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో రైతులకి వ్యవసాయ రంగంలో, అగ్రికల్చర్ ఫీల్డ్లలో మిషనరీ అనేది చాలా హెల్పబుల్గా ఉంది. దీనివల్ల ఏంటంటే రిస్క్ లేకుండా, లాస్ లేకుండా చాలా సులభంగా, అంటే తక్కువ ఖర్చుతోనే మనకు ఎక్కువ పనులు జరుగుతున్నాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ మిషనరీ ద్వారా ప్రస్తుత రైతులు ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉంది. పూర్వం రోజుల్లో ఏకోజామున 3 గంటలప్పుడు, ఏకోజామున 2 గంటలప్పుడు లేచి చేలోకి వచ్చి గడ్డి మనుషుల చేత జవరించి చేసి పెట్టేది ఇన్నాళ్ళు. ఇప్పుడంతా మిషనరీస్, అప్డేటెడ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి గడ్డి కట్టే మిషన్లు, ఇవన్నీ ఇంప్లిమెంట్స్, టూల్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఒకప్పుడు మన పూర్వీకులు అంటే తాత, జేసి తాత వీళ్ళందరూ ఏం చేశారు, ఏకోజామున 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు లేచి, ఎందుకంటే ఎండకి తట్టుకోలేక, ఎండలు భయంకరంగా మే నెలలో, ఏప్రిల్ నెలలో ఎక్కువగా భయంకరమైన ఎండలు. ఆ రోజుల్లో ఏకోజామున 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు లేచి వాటిని చేలోకి వెళ్ళి, ఆ టైంలో పాములు, తేళ్ళు విషపూరితమైన ఉండేది, ఎంతోమంది కూడా చనిపోవడం జరిగింది. అంటే అడుగడుగున ప్రమాదం, అది ప్రమాదాలు పొంచి ఉన్నది. ఇప్పుడు బార్డర్లో సైనికులు, జవాన్లు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టి దేశాన్ని రక్షిస్తారో ఆ విధంగానే కిసాన్లు కూడా. ఇప్పుడేం టెక్నాలజీ అప్డేట్ వచ్చింది. ఒకప్పుడు నేలమడలు కానీ ఎన్ని అడుగడుగున ప్రమాదంతో కూడినటువంటి విషయాలు, అంటే తేళ్ళు, పాములు, ఇప్పుడు అవన్నీ జాగ్రత్తగా చేసుకొని మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడంటే టెక్నాలజీ, లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చింది. అందుకే అంటారు మనం జై జవాన్ జై కిసాన్. ముందు జవాను, ఆ తర్వాత కిసాన్ అని. అంటే దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్, అదేవిధంగా 3 పూట్ల అన్నం పెడుతున్నటువంటి రైతు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు చేసిన నినాదం అది, స్లోగన్ జై జవాన్ జై కిసాన్. భారతదేశంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే ఇదే అన్నం. అంటే 3 పూట్ల గొంతులో మొద దిగినప్పుడల్లా మనం తెలుసుకోవాల్సింది ఒక రైతును మాత్రమే. ఇప్పుడు ఈ రోజున ఈ గడ్డి కట్టిస్తున్నాం మనం ఈ మూగ జీవాలకి, అంటే పశువులు, ఆవులు, లేగ దూడలు వీటన్నిటి కూడా మంచి ఆహారంగా అందించడం ఒక సంతోషకరమైన విషయం. ఈరోజు గడ్డి కట్టే ప్రక్రియకు ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చౌటూరు వెంకయ్య. ఓకే, ఈ విధంగా ఈరోజు అయిపోద్ది. ఈరోజు సాయంత్రానికి గడ్డి కట్టడం మిషన్ అయిపోద్ది. ఇంకా 2026, 2027 ఈ 2 ఏళ్ళ పాటు మనకి ఇబ్బంది లేదు. ఇంకా నవంబర్ 19న 2026లో మళ్ళీ తెలంగాణ సోనా మొదలు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ.